వరుణ్ సందేశ్ హీరోగా నూతన పరిచయం అవుతున్నటువంటి హీరోయిన్ అయినటువంటి మధులిక గారు, అదేవిధంగా డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ గారికి, బల్గం జగదీష్ గారికి, ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్కి అందరికీ, వరుణ్ సందేశ్ హీరోగా అనేకమైనటువంటి సినిమాలను మనం చూసినాం. ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలలో నటించి ఒక యంగ్ జనరేషన్కు మరి ఆదర్శంగా ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో మీకు అందరికీ తెలుసు, కొత్త యాక్టర్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇండస్ట్రీకి. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమ తరతరాలుగా ఉన్నప్పటికీ యంగ్ జనరేషన్కు ఎంకరేజ్మెంట్ ప్రాపర్గా దొరకలేదు. చిన్న చిత్రాలకు, సందేశాత్మక చిత్రాలు అసలు ఈ మధ్యలో వస్తలేవు. కానిస్టేబుల్ అనేది ఒక గొప్ప మరి కథ సుభాన్ గారు తయారు చేయడమే కాకుండా ఆ కానిస్టేబుల్ ఈరోజు మానవ సమాజంలో మనకందరికీ తెలుసు కానిస్టేబుల్ పాత్ర ఏంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఏంది. ఈరోజు ప్రజల శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, సమాజం పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి కష్టం అంటే వారికి కుటుంబం ఉంటుంది, వారికి సమస్యలు ఉంటాయి. బట్ దైవందిన జీవితంలో వారు కూడా మరి ఉద్యోగం చేసేటువంటి పరిస్థితుల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి గొప్ప సందేశాత్మకమైనటువంటి చిత్రాన్ని మరి నిర్మించినటువంటి జగదీష్ గారికి, అదేవిధంగా ఆర్యన్ సుభాన్ గారు, మిత్రుడు వరుణ్ సందేశ్ గారు, మధులిక గారు, ఇందులో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ప్రేక్షకులు ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఆదరించాలి. ఎందుకంటే మధ్యకాలంలో చిన్న సినిమాలకు ఆదరణ తక్కువైతుంది. మాట్లాడితే పాన్ ఇండియా పిక్చర్స్ రావడం మీకు అందరికీ తెలుసు. పాన్ ఇండియా చిత్రాలేమో కొన్ని ఫ్లాప్ కావడం, సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి మరి సినిమా ఈరోజు సూపర్ డూపర్ హిట్ కావడం అనేటువంటిది. కాబట్టి ప్రేక్షకులు ప్రజలు కూడా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ జనరేషన్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వారికి ఒక డ్రీమ్, ఒక ఫ్యాషన్, మేము కూడా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలి, సినిమా ఇండస్ట్రీలో మాకు టాలెంట్ ఉన్నది, మేము కూడా సినిమా ఇండస్ట్రీకి రావాలని కొన్ని వేలాది మంది ఈరోజు హైదరాబాద్ దేశంలో హబ్బుగా ఉంది. ఈరోజు ఈసుగూడ కానీ, ఇంద్రానగర్ కానీ, లేకపోతే ఫిలిం నగర్లో కానీ చాలామందిని చూస్తూ ఉంటాం అవకాశాల కోసం. కానీ వచ్చిన చిత్రాన్ని ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి వారికి కూడా ఒక స్పేస్ కల్పించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గొప్ప చిత్రాన్ని నిర్మించినటువంటి జగదీష్ గారికి, మరి అదేవిధంగా డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ గారికి, వరుణ్ సందేశ్ గారికి, మధులిక గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, పాట కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. చిత్రంలో 4 పాటలు కూడా ఉన్నాయని చెప్పారు. బ్రహ్మాండంగా ఉంది. ఒక మెసేజ్ ఓరియంటేషన్ పిక్చర్ కాబట్టి సమాజం పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈ సమాజానికి తెలియజేయవలసినటువంటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కథ తయారు చేయడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. తప్పకుండా ప్రజలు ఆదరించాలని కోరుతాను. మా సినిమా కానిస్టేబుల్ సినిమాలో మేఘం కురిసింది అనే పాటని తల్సాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేయడం జరిగింది ఇవాళ. సో ఆయనకి చాలా థ్యాంక్స్, మా టీం తరఫు నుంచి ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేసి ఈ సాంగ్ లాంచ్ చేసినందుకు. సో సినిమా త్వరలో రాబోతుంది. ఇంకా చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. మా నిర్మాత బల్గం జగదీష్ గారు, మా డైరెక్టర్ ఆర్యన్, మధులిక అండ్ మిగతా టీం అంతా కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి సినిమాని చేసాం. సో ఐ హోప్ దాట్ మీ అందరూ టీజర్ చూసుంటారు అనుకుంటున్నాం. అండ్ యాక్చువల్లీ రీసెంట్గా నేను ఎక్కడో బయటికి వెళ్తే కొంతమంది కానిస్టేబుల్స్ నన్ను ఆపారు. యాక్చువల్లీ సడన్గా ఏందబ్బా అనుకున్నా, ఆపి నాతో సీరియస్గా చెప్తున్నా, నాతో ఒక 15-20 నిమిషాలు మాట్లాడి ఆ సాంగ్ గురించి మాట్లాడి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళారు మొన్న రీసెంట్గా. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత పవర్ఫుల్లో, ఎంత కష్టం ఉంటుందో అనేది చాలా చాలా తెలిసింది నాకు. అండ్ ఐ హోప్ దాట్ మీరందరూ ఈ సినిమా
త్వరలో రిలీజ్ అవుతుంది. సో మీరందరూ చూసి మా టీం మొత్తాన్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేఘం కురిసింది అనే సాంగ్ తలసాని శ్రీనివాస్ గారు లాంచ్ చేశారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఈ మూవీ కూడా త్వరలో రాబోతోంది. ఇట్స్ అ మెసేజ్ డ్రివెన్ మూవీ. సో అందరికీ ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. ఐ థింక్ టీజర్ చూస్తేనే అర్థమై ఉంటుంది. సో ఇలానే మాకు సపోర్ట్ చేయండి, సాంగ్ని కూడా చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. కానిస్టేబుల్ సినిమాకు నేను ప్రొడ్యూసర్. నా పేరు బలగం జగదీష్. ఈ సినిమా ఒక సాంగ్, మెలోడీ సాంగ్ మా సీనన్న గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరగడం నా డ్రీము. ఎందుకంటే సీనన్నకు నాకు 95 నుంచి ఆయనతో నేను ట్రావెల్ అవుతున్నా. సీనన్న ఆశీర్వాదం ఉండాలి తప్పకుండా. సినిమాలో ఏది జరిగినా అన్న ఆశీర్వాదం తీసుకుంటా నేను. ఆయన ఈరోజు ఈ సాంగ్ విడుదల చేయడం నాకు ఎంతో సంతోషకరం. అలాగే ఈ సినిమా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, ఒక కానిస్టేబుల్ కుటుంబంలో జరిగిన ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. దాంట్లో వరుణ్ సందేశ్ గారు కానిస్టేబుల్గా చేసారు. మహా అద్భుతంగా ఆ కేసుని ఛేదించడం అనేది. ఆయన అమ్మాయి మధులిక, ఆమె కూడా కానిస్టేబుల్గా నటించడం జరిగింది ఈ సినిమాలో. ఈ సినిమాలో 4 సాంగ్లు ఉన్నాయి. ఒక సాంగ్ ప్రమోషనల్ సాంగ్ ఆల్రెడీ సివి ఆనంద్ గారి చేతుల మీదుగా జనవరి 18న రిలీజ్ చేసినాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సాంగ్. అది డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ పడే బాధలు, వేదనలు అనేది ఆ సాంగ్ రూపంలో వాళ్ళకు తెలియజేసినాము. ఇది మెలోడీ సాంగ్. వరుణ్ సందేశ్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ సాంగ్ ఇది. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఒక మెసేజ్ ఉంటుంది ఈ సినిమాలో. ఎలాంటి విధమైన వల్గారిటీ కానీ అలాంటిది ఏమి ఉండయి. ప్రతి ఫ్యామిలీ వచ్చి చూసే సినిమా ఇది. అవమానం అంటే ఏంది, ఒక అవమానం అనేది ఈ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుంది మంచిగా మనకు. ఈ సినిమా మీరు అందరూ ఆదరించి మా వరుణ్ సందేశ్కి మళ్ళీ ఒక మంచి విజయం ఈ సినిమాతో దక్కుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మధులిక కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ సినిమాతోనే అని అది కోరుతున్నాను. అలాగే ఆర్యన్ సుబాన్ డైరెక్టర్ గారు ఈ సినిమాకు కథ అన్నీ అతను ఉండి అందించాడు. చాలా మంచి టాలెంట్ ఉన్న పిల్లోడు, కొత్త డైరెక్టరు. ఈ పిల్లానికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, ముందుకు మరిన్ని సినిమాలు నిర్మించాలని, మా బ్రదర్ వరుణ్తో కూడా మరిన్ని సినిమాలు నిర్మించాలని నా ఆశయము. ఈ సినిమా మంచి హిట్ కావాలని, మీ యొక్క ఆదరణ కావాలి, మీడియా సోదరులది, ప్రజలది కూడా ఆదర అభిమానాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.